పోలవరం కట్టేస్తాం అంటారు. అసలు పోలవరాన్ని ఉరేశారు. ఇప్పుడు రేపు వీళ్ళు పోలవరం ఈ జీవితంలో ఈ కూటమి ప్రభుత్వం పోలవరం కంప్లీట్ చేయలేదు, రాసి పెట్టుకోండి. మళ్ళీ మీరు ఎలక్షన్ వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారంటే పట్టిసీమలాగా నీళ్లు తోడిపోసేసి పోలవరం అయిపోయిందని చెబుతారు. పోలవరం అంటే ఏంటి? 45.72 మీటర్లు ఎత్తుతో నిర్మిస్తే అది పోలవరం అయింది. 41 మీటర్లకు తగ్గిస్తే పోల ఉరి అయింది, పోలవరం అవ్వదు, పోల ఉరి అయింది అది. సో ఇప్పుడు వీళ్ళు చేస్తుందండి 55,000 కోట్ల అంచనా వ్యయం. మీరు చేసింది పోలవరం కొంతవరకు మీరు కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు కదా, మీ హయాంలో మీరు చెప్పారు ఇంకా అయిపోతుంది పోలవరం మా చేతిలో మొత్తం అంతా మేము కంప్లీట్ చేస్తున్నాం అన్నారు. అంటే ఇది ప్రాజెక్ట్ చూడకపోతే పోలవరం గురించి అసలు ఎవరికి అర్థం కాదు. నిజమే అది. ఎందుకంటే మనం అందరం సహజంగా ఏం చూసుంటాం, నాగార్జున సాగర్, శ్రీశైలం ఆల్మోస్ట్ చాలా మంది చూసుంటారు. సో అదేంటి 2 కొండల మధ్య ప్రాజెక్ట్ అంతే. బట్ ఇది పోలవరం కంప్లీట్ డిఫరెంట్ సార్. పోలవరం ఒక 8 కిలోమీటర్ల గోదావరి నదిని పక్కకు మళ్లించి అక్కడ దాన్ని స్పిల్వే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? స్పిల్వే నిర్మాణం పూర్తి చేయాల, స్పిల్వే ఛానల్ నిర్మాణం పూర్తి చేయాల, అప్రోచ్ ఛానల్ నిర్మాణం పూర్తి చేయాల. ఎగువ కాపర్ డ్యాంలో 2 బొక్కలు పెట్టాడు. ఏది 300 మీటర్ల గ్యాప్లు, అది కూడా కట్టాల్సిన హైట్లో కట్ల. దిగువ కాపర్ డ్యామ్ అసలు కట్టకుండా మధ్యలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు వేసారంటే పునాది. ఇప్పుడు మీకు గోదావరి తంతా వస్తుంది, అత్యంత ఫోర్స్ గా వస్తా ఉంటది గోదావరి. ఆ గోదావరి వచ్చినప్పుడు ఎగువ కాపర్ డ్యామ్ అని తన్ని అట్లా పక్కకి వెళ్తుంది. పక్కకి వెళ్ళి స్పిల్వే నుంచి కిందకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ వెనక దిగువ కాపర్ డ్యామ్ ఉంటే దిగువ కాపర్ డ్యాము నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళకి రాదు. మీరేం చేశారు? ఇప్పుడు వాటర్ వస్తుంది ఫోర్స్గా, ఎగువ కాపర్ డ్యామ్ ఇట్లా గుద్దినాక వాటర్ పక్క వెళ్తుంది. పక్క వెళ్ళి ఎక్కడికి వస్తుంది? దిగువ కాపర్ డ్యామ్ లేదు కాబట్టి డయాఫ్రమ్ వాళ్ళు గుద్దిద్ది. ఎగువ కాపర్ డ్యామ్లో బొక్కలు 2 గ్యాపులు, ఇక్కడి నుంచి తన్నిద్ది, వెనక నుంచి తన్నిద్ది. కంప్లీట్ గోదావరి ఎక్కువ వరదలే ఉంటాయి. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది కనుక్కొని చేయటానికి 5 ఏళ్ళు పట్టింది. ఎందుకు? మొత్తం నీళ్ళన్నీ పోవాలి, మళ్ళీ నీళ్లు తోడినా మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎంత దెబ్బతింది, కొత్తది వేయాలా లేదా, దీనికి 5 ఏళ్ళు సమయం ఆల్మోస్ట్. సో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నీచమైన పనికి అందుకు అంత కాంట్రాక్ట్లకు ఇచ్చేస్తే ముందు డబ్బులు వచ్చేస్తాయి కదా, అందుకని ముందు డయాఫ్రమ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎవడైనా ఎగువ కాపడం దిగువ కాపడం పూర్తయినాక డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం చేపడతారు. అప్పుడు ఎప్పటికి పూర్తవుతుంది? అవదండి, మీరు చేయలేదు సార్. పోలవరం చేయదు సార్. పోలవరం అనేది 25,000 కోట్ల రూపాయలు, ఇంకా కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్లు ఇస్తే అది ఎప్పుడు ఇచ్చినా ఇది, లేదంటే ఎవరి వల్ల కాదు.